కొన్ని రకాల సమస్యలతో పెద్దగా ఇబ్బంది లేకపోయినా బాగా అసౌకర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. హెర్నియా అలాంటి సమస్యే. వాడుకలో దీన్నే పేగు జారడంగా పిలుస్తారు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చర్మం కింద నుంచి ఉబ్బులాగా బయటకు కనిపిస్తూ చిరాకు పుట్టించే హెర్నియాకు ఆధునిక వైద్యంలో ఇవాళ మనకు సర్జరీ రూపంలో ఒక చక్కటి పరిష్కారం అందుబాటులో ఉంది. సంప్రదాయ సర్జరీకి భిన్నంగా లాప్రోస్కోపిక్ పద్ధతిలో కేవలం చిన్నపాటి రంధ్రాల సాయంతో జల్లెడ లాంటి మెష్ను అమర్చి సులువుగానే హెర్నియాను బాగు చేయగలుగుతున్నారు. అయితే కొద్ది మందిలో సర్జరీ తర్వాత కూడా మళ్లీ హెర్నియా రావటం అనేది కనిపిస్తోంది. రికరెంట్ హెర్నియాగా పిలిచే ఈ రకమైన పరిస్థితికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. రికరెంట్ ఇన్సిషనల్ హెర్నియా అంటే ఏంటి? హెర్నియా అంటే అబ్నార్మల్ ప్రొట్రూషన్ ఆఫ్ ది ఇంటెస్టైన్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అంటే పొట్ట లోపల ఉండాల్సిన పేగులు ఎప్పుడైనా పొట్ట బయటకు వచ్చేస్తున్నాయి ఎక్కడి నుంచైనా, వీక్ పాయింట్ దగ్గర నుంచి, అంటే దాన్ని మనం హెర్నియా అని చెప్తాం. ఇన్సిషనల్ హెర్నియా అంటే ఏంటి? ఎక్కడైతే ఇన్సిషన్ ఇచ్చామో అక్కడ హెర్నియా వస్తే దాన్ని ఇన్సిషనల్ హెర్నియా అంటాం. ఇందులో రికరెంట్ ఇన్సిషనల్ హెర్నియా అంటే ఒకసారి కోత ఎక్కడైతే సర్జరీ చేశారో అక్కడ హెర్నియా వచ్చి అది రిపేర్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వచ్చింది అంటే దాన్ని మనం రికరెంట్ ఇన్సిషనల్ హెర్నియా అని చెప్పుకోవడం జరుగుతుంది. రికరెంట్ ఇన్సిషనల్ హెర్నియా ఎందుకు వస్తుంది? బేసిక్గా పొట్ట లోపల ఒత్తిడి ఎక్కువైతే ఇవి ఇంటెస్టైన్స్ అనేవి, పేగులు అనేవి బయటికి చొచ్చుకొని రావడం జరుగుతుంది. సో ఇది ఎవరిలో చూస్తాం మనం సాధారణంగా? పొట్ట లోపల ఒత్తిడి ఎక్కువ ఉంది అన్నప్పుడు ఇవి చూడడం జరుగుతుంది. ఇప్పుడు మోషన్ వెళ్తున్నారు, ఫ్రీ మోషన్ అవ్వట్లేదు, వీళ్ళు చాలా టైట్గా ప్రెషర్ అప్లై చేసి మోషన్ పాస్ చేయడానికి ట్రై చేసినప్పుడు పొట్ట లోపల ఒత్తిడి అనేది పెరిగిపోవడం చూస్తున్నాం. అప్పుడు ఒకవేళ కండరాలు వీక్గా ఉన్నాయి ఆర్ న్యాచురల్ ఆరిఫైసెస్ ఉంటాయి. ఇప్పుడు మన యాంటీరియర్ అబ్డామినల్ వాల్ తీసుకుంటే బొడ్డు దగ్గర లేదా అంబ్లికస్ అని ఏదైతే అంటామో అక్కడ న్యాచురల్గానే కొంచెం వీక్నెస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరిలోనైతే ప్రోటీన్ డెఫిషియన్సీస్ ఉంటాయో, మజిల్ వేస్టింగ్ ఉంటుందో, అంబ్లికస్ అనేది ఫస్ట్ వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అక్కడి నుంచి ఈ పేగులు అనేవి బయటికి రావడం చూస్తుంటాం. అదే మగవాళ్ళలో తీసుకున్నట్టయితే ఇంగ్వైనల్ హెర్నియాస్ అనేవి ఎక్కువగా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇన్సిషనల్ హెర్నియా సాధారణంగా విమెన్లోనే ఎక్కువ చూడడం జరుగుతుంది. ఆర్ ఎల్స్ ఇంతకుముందు ప్రీవియస్ ల్యాప్రోటమీ అయింది, వాళ్ళు కావాల్సినంత మాంసకృతులు తీసుకోవట్లేదు, లేదు అంటే లాస్ట్ టైం ఆపరేషన్ అయిన తర్వాత మెష్ వేయకుండా రిపేర్ చేశారు, లేదు మెష్ వేసిన ఇన్ఫెక్షన్ లాంటిది వచ్చింది, అట్లాంటప్పుడు వీళ్ళల్లో రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లేదు ఇన్సిషన్ చేసినప్పుడు మెష్ వేశారు కానీ కావాల్సిన సరిపడా సైజ్ వేయలేదు అన్నప్పుడు దానిపైన కింద నుంచో మళ్ళీ హెర్నియా అన్నది ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైనా కానీ హెర్నియా ఉంది అంటే దాన్ని అశ్రద్ధ చేయడానికి లేదు. దానికి అండర్ సూపర్విజన్ ప్రీ ఆపరేటివ్ ఆప్టిమైజేషన్ అన్నది చేయించుకున్న తర్వాత ఎప్పుడు ఆపరేషన్ చేయాలో డిసైడ్ చేసి చేయించేసుకోవడం బెటర్. ఒకవేళ ఆగిన 1-2 నెలలు ఆగినా కానీ అది డాక్టర్ సూపర్విజన్లో, సర్జన్ సూపర్విజన్లో ఆగితే పర్వాలేదు. రికరెంట్ ఇన్సిషనల్ హెర్నియా విషయంలో ఎలాంటి పరీక్షలు చేస్తారు? ఒక్కసారి హెర్నియా ఫామ్ అయిపోయింది అన్న తర్వాత దాన్ని ఖచ్చితంగా సర్జరీ చేసే రిపేర్ చేయాల్సి ఉంటుంది. అయితే చాలామందిలో ఏమవుతుంది, ఆ ఒత్తిడి అన్నది ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళలో హెర్నియా ఫామ్ అవ్వదు కానీ చాలా మటుకు ఈ షీత్ అన్నది థిన్అవుట్ అయిపోవడం చూస్తున్నాం. సో అట్లా థిన్అవుట్ అయిపోయింది, పెద్ద డిఫెక్ట్ ఉంది అన్నప్పుడు వీళ్ళల్లో ఒత్తిడి తగ్గించేదానికి మందులు ఇవ్వడంతో పాటు ఇంకా కండరాలు వీక్ అవ్వకుండా మనం ఏం మాంసకృతులు ఇవ్వచ్చో, ఎట్లా తినాలి అన్నది వీళ్ళకి నేర్పించడం జరుగుతుంది. కానీ కాకపోతే హెర్నియా ఫామ్ అవుతే మాత్రం ఖచ్చితంగా సర్జరీ చేయాల్సిందే. ఓపెన్ సర్జరీ చేసిన తర్వాత ఈ రికరెన్స్ వచ్చింది అన్నప్పుడు వీళ్ళలో ల్యాబ్ చేస్తే రిజల్ట్స్ బాగుండడం స్టడీస్ చెప్తున్నాయి. అదే ల్యాప్రోస్కోపీ చేసిన తర్వాత వీళ్ళలో మళ్ళీ హెర్నియా వచ్చిందన్నప్పుడు ఓపెన్ చేస్తే రికరెన్స్ లేకుండా ఉండడం చూస్తున్నాం. సో అందుకే పేషెంట్ టు పేషెంట్ వేరీ అవుతారు. ఏ సర్జరీ మీకు కరెక్ట్ అన్నది యువర్ సర్జన్ విల్ హ్యావ్ టు డిసైడ్ ఫర్ యూ. రికరెంట్ ఇన్సిషనల్ హెర్నియాను ఎలా సరిచేస్తారు? సర్జరీ ఎలా ఉంటుంది? సాధారణంగా ఇంతకుముందు మొత్తం ఓపెన్ చేసి చేసేవాళ్ళము, పెద్ద కట్స్ ఇచ్చి చేసే అవసరం పడేది. అయితే ఇప్పుడు ల్యాప్రోస్కోపీ ఎప్పటి నుంచి అయితే గత 15-20 ఏళ్ళకు కూడా మనం ల్యాప్రోస్కోపీ ద్వారా ఎప్పుడైతే రిపేర్ చేస్తున్నామో కీ హోల్ సర్జరీ అని
చేస్తున్నాం. బేసిక్గా ఒక 1 సెంటీమీటర్ లేదా సగం సెంటీమీటర్ కట్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. వాటిల్లోంచే ట్రోకార్డ్స్ని ఇన్సర్ట్ చేసి, ఇన్స్ట్రుమెంట్స్ని ఇన్సర్ట్ చేసి, కెమెరా ఇన్సర్ట్ చేసి, ఆ లోపల ఎంత పెద్ద మెష్ వేయాలి అన్నది నిర్ధారణ చేసుకున్న తర్వాత ఆ మెష్ని కూడా రోల్ చేసి ట్రోకార్ గుండానే లోపల పెట్టడం జరుగుతుంది. అండ్ ఆ చిన్న చిన్న కట్స్ నుంచే మనం మేజర్ వాటి మెష్ని కూడా లోపల ఫిక్స్ చేయడం జరుగుతుంది. అండ్ అదే కాకుండా ఇప్పుడు టెక్నాలజీ అడ్వాన్స్ అవ్వడం వల్ల ఇంతకుముందు నాన్ అబ్జార్బుల్ ట్యాకర్స్ అని ఉండేవి, ఇప్పుడు అబ్జార్బుల్ ట్యాకర్స్ అని వస్తున్నాయి. వాటిని పెట్టి ఆ మెష్ని పైన యాంటీరియర్ అబ్డామినల్ వాల్కి ఫిక్స్ అయ్యేటట్టు చేయడం జరుగుతుంది. ఈ మెష్ కూడా ఏంటి, పేగులతోని కాంటాక్ట్లో ఉన్న అతుకులు పడకుండా ఉండే మెషెస్ కూడా ఇప్పుడు అవైలబుల్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంకా అడ్వాన్స్మెంట్ అవుతూనే ఉంది. సో ఈ మెష్ ఎంత సైజ్ కావాలన్న దాన్ని బట్టి ఎంత పెద్ద మెష్ పెట్టాలి, అసలు లోపల అబ్డామిన్ లెంత్ ఎంత ఉంది చూసుకున్న తర్వాత డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా 3D మెషెస్ అని రకరకాల అడ్వాన్స్మెంట్స్ జరుగుతున్నాయి. వీటన్నిటి వల్ల ఏంటి అంటే పేషెంట్ చాలా సింపుల్గా సర్జరీ తర్వాత నెక్స్ట్ డేనే ఇంటికి వెళ్ళిపోవడం చూస్తున్నాం. ఇప్పుడు లేటెస్ట్గా రోబోటిక్ సర్జరీ అని చేస్తున్నాము. సో లాప్రోస్కోపీ కన్నా కూడా పెద్ద డిఫెక్ట్ ఉన్నప్పుడు రోబోట్ వల్ల చేయడం వల్ల బెనిఫిట్స్ ఎక్కువ ఉంటున్నట్టు తెలుస్తున్నాయి. హెర్నియా మళ్ళీ తలెత్తకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సింపుల్ గ్యాస్ ప్రాబ్లం లేకుండా చూసుకోండి, మోషన్ ఫ్రీగా వచ్చేటట్టు చూసుకోండి. ఖచ్చితంగా తిన్న తర్వాత ఓ 15-20 నిమిషాలన్నా నడవండి, రాత్రి తినడం అవాయిడ్ చేయండి. సో ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది, మనం ఇవన్నీ ప్రోగ్రెస్ అవ్వకుండా మనం కాపాడుకోగలుగుతాం. అదే కాకుండా మీ డాక్టర్ ఎప్పుడైతే ఎగ్జామిన్ చేస్తారో వీక్నెస్ ఉంది అన్నప్పుడు అవసరమైతే ఏదైనా ప్రోటీన్ సప్లిమెంట్స్ లాంటివి ఇవ్వడం జరుగుతుంది. సో వాటిని తీసుకున్నప్పుడు ఎప్పుడైనా ఏ ప్రోటీన్ తీసుకున్నా ఏంటి, మీకు బాడీ లోపల గ్రేడియంట్ బిల్డ్ అవ్వలేదు అంటే మీరు ఎంత ప్రోటీన్ తీసుకున్నా అది అబ్జర్వ్ అవ్వదు. సో ఖచ్చితంగా ప్రోటీన్ తీసుకునే ముందు ఒక 15-20 నిమిషాలన్నా ఏదైనా వాకింగ్ కానీ, సింపుల్ ఎక్సర్సైజ్ కానీ, వార్మప్ లాంటివి చేసి తీసుకోమని చెప్పడం జరుగుతుంది. హెర్నియాకు చికిత్స తీసుకున్న తర్వాత సర్జరీ సరిగ్గా జరగకపోయినా, చికిత్స తర్వాత జీవనశైలిలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోయినా హెర్నియా మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి హెర్నియా మళ్లీ రాకుండా ఉండాలి అంటే సర్జరీ తర్వాత డాక్టర్లు చెప్పినట్లు బరువులు ఎత్తకుండా ఉండాలి, జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.